ట్రెజరర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ మాషెట్టి శివకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, శ్రీ ఉప్పల రమేష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఉప్పల నాగరాజు గారు, మాషెట్టి శివకుమార్ గారు, ఉప్పల రమేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఉపాధ్యక్షులు శ్రీ తాటి బాలరాజు గారు, శ్రీ గోలి బద్రీనారాయణ గారు, శ్రీ లింగా కృష్ణమూర్తి గారు, శ్రీ రామర సురేష్ బాబు గారు శ్రీ సరి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. As we welcome everybody, please all the ladies and gentlemen give a big round of applause. ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము, పిలిచిన వారందరినీ. రిటైర్డ్ చీఫ్ మేనేజర్ సిండికేట్ బ్యాంక్ పడపట్టి వెంకటేశం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నమస్కారం. ఆర్యవైశ్య సంఘం సుచిత్ర మరియు కొంపల్లి ఈ ఒక సంచలనమైన సంస్థకు బీజం వేసినటువంటి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు. మన వైశ్య సమాజాన్ని ఐకమత్యంతో ముందుకు నడిపించాలని కలలు కానీ ప్రారంభించినటువంటి అత్యంత ముఖ్యులు ప్రధాన కార్యదర్శి తోట భిక్షపతి గారు, సంస్థాపక అధ్యక్షులు చిట్టిపిల్ల శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తోట భిక్షపతి గారు, జనరల్ సెక్రటరీ అధ్యక్షులు చిట్టిపిల్ల శ్రీనివాస్ గారు. తోట భిక్షపతి గారు అందరూ చెప్పడంతో వేదాలను అవపోసిన పట్టినటువంటి మహోన్నత వ్యక్తి, అత్యంత పిన్న వయస్కులో అత్యున్నత ప్రమాణాలను సంస్కృతంలో వేదాలలో కలిగినటువంటి గురుతుల్యులు రవిచంద్ర శర్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు దయచేసి శర్మ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మనము వేదిక మీద తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్, ఆధ్యాత్మికవేత్త, ఆత్మబలువు, వైశ్య బలువు ధర్మా సూర్యనారాయణ గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా కడపాల బలువులతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు అధికారికంగా సభను ప్రారంభించాలని ఆదేశించారు. తదనుగుణంగా మన సభ ప్రారంభమైందని ప్రకటిస్తూ ఇప్పుడు మన భారతీయ సనాతన సంప్రదాయంలో భాగంగా
మనం ఏ కార్యక్రమమైనా కూడా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించవలసిందిగా तस्वादहो तव समस्त शरीरमेव नीराजयामि जगदम्ब सहस्रदीपैः ॐ पराशक्त्यै च विद्महे कुसुमपुत्री च धीमहि तन्नो वासवी प्रचोदयात् అందరూ వాసవి కన్యగా పరమేశ్వరమ్మ ఒక ప్రత్యంగిరాదేవి ఒక వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంతో పాటు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ చండీ పరమేశ్వరి స్వరూపిణి ఆ దుర్గా పరమేశ్వరి స్వరూపిణి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ ప్రాంతంతో పాటు సకల జనులకు సారీ ఇది అన్న మీరు ఫ్రీగానే ఉన్నారు. ఓకే ఓకే మీరు కెమెరామెనే కదా. ఓకే. సుచిత్ర మరియు కోంపెల్లి సంస్థాపక సభ్యత్వం స్వీకరిస్తూ సంఘ సభ్యత్వం స్వీకరిస్తూ వాసవి మాత అందించిన వరంగా భావిస్తున్నాను. సంఘం నియమాలకి బద్ధుడనై సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో నిబద్ధతతో చురుకుగా పాల్గొంటానని, సంఘ అభివృద్ధికి సంఘ సభ్యుల ఐక్యతకు పరస్పర సహకారానికి కృషి చేస్తానని, సంఘం అభివృద్ధికి నా శాయశక్తుల యుక్తిని సామర్థ్యాన్ని అంకితం చేస్తానని, సంఘం లక్ష్యాలను పరిపూర్ణం చేయడానికి సంసిద్ధుడనని ఆ వాసవి మాత మరియు ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. ఈ పేర్ల కన్నా ముందు ఆర్యవైశ్య వాసవి ఆర్యవైశ్య సంఘం సభ్యులు గారు ఎలక్షన్ పరిగణలోకి తీసుకోబడుతుంది. ఈ తదుపరి కార్యక్రమం మన ముఖ్య అతిథి గారి చేత ప్రెసిడెంట్ సెక్రటరీ గుజరాత్ వాళ్ళు ఓటిస్తారు. ఇప్పుడు జై వాసవి. చేతు నేను వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర మరియు కోంపెల్లి అంగీకరిస్తూ సంఘ నియమావళికి బద్ధుడనై సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో నిబద్ధతతో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యుల ఐక్యతకు, సంఘ ఉన్నతికి, సంఘ తోడ్పాటుకు, సంఘ లక్ష్యాలను
ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్కు మాత్రం మినహాయింపు. మీరు ఎక్కడున్నారో అక్కడ నిలబడి ప్రమాణ స్వీకారం చేయాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో అధ్యక్షుని హోదాలో శ్రీ చిటిమిల్ల శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేపిస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించాలి. మన ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి ప్రాముఖ్యత కలిగింది ప్రమాణ స్వీకార కార్యక్రమం. దయచేసి నిశ్శబ్దం పాటించాలి. ఒక 5 నిమిషాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపివేసి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధు అక్కడ ఎవరికి మెమెంటోస్ ఇవ్వదు. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్స్ అందరూ వచ్చేయండి. అక్కడ ఎవరు ఏం తీసుకోకుండా సిద్ధు ఎస్కార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జయవాసవి తొందరగా రండి. వచ్చేసి జై వాసవి. ఇప్పుడు మన సంఘంకు వెన్నెముక లాంటి మన సోదర సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి దయచేసి అందరు నిశ్శబ్దం పాటించాలని నా యొక్క మనవి. నేను మీ పేర్లు అనుకోవాలి. నేను వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర అండ్ కొంపల్లి మన పదవులు కార్యనిర్వాహక అధ్యక్షుల, ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవరి పదవి వాళ్ళు అనుకోవాలి. కమిటీ సభ్యుడిగా అంగీకరిస్తూ సంఘం నియమావళికి బద్ధుడనై సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాలలో నిబద్ధతతో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి తోడ్పడతానని, సంఘం లక్ష్యాలను పరిపూర్ణం చేయడానికి సంసిద్ధుడని ఉంటానని ఆత్మసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. జై వాసవి, జై వాసవి. రాజల్ల రవిచంద్ర శర్మ గారు మన మధ్యలో ఉన్నారు. జగద్గురు విభుశేఖర భారతి గారు వారి స్వగృహానికి ఇచ్చేసి భోజనం చేయడం ఏదైతే ఉందో అది అత్యంత స్వల్పమైనటువంటి లక్షల్లో ఒకరికి అందే భాగ్యం, అటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారు. మరి వారు ఒక 2-3 నిమిషాలలో అధ్యక్ష కార్యదర్శులకు, అందరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఆశీర్వచనం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. पूर्वदिग्भागे इंद्रो देवता इंद्रप्रसादात् राज्याभिवर्धनमस्तुते तेन प्राचीर्दिशं ददति यो दक्षिणानि परिवहन्ति दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादात् आरुष्याभिवर्धनमस्तुते तेन दक्षिणान् दिशं ददति को प्रतीचीदिक् परिवहन्ति प्रति
కన్యకా పరమేశ్వరి ఆ శృంగేరి జగద్గురువుల అస్మద్గురువుల అనుగ్రహం చేత మీ సభకు మీ అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థన చేస్తూ శుభం. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనకు ఆశీర్వచనం ఇచ్చినటువంటి మహోన్నత పండితులు రాచర్ల రవిశర్మ గారి మరియు ముఖ్య అతిథి ధన్పాల్ సూర్యనారాయణ గారు, చికోటి ప్రవీణ్ గారి సమక్షంలో నూతన ఉగాది గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద మహోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన వైశ్య బంధువు, సేవా తత్పరుడు, మన నిజామాబాద్ శాసనసభ్యులు, మాన్యనీయులు, గౌరవనీయులు, మా ఆత్మమిత్రులు శ్రీ ధన్పాల్ సూర్యన గారికి, మరియు మన సలహాదారులు చందా అంజయ్య గారికి, మూర్ల రాజయ్య గారికి, కోటగిరి శంకరయ్య గారికి, మరియు మిగతా మన సమావేశ మందిరంలో ఆసీనులైన మన మిత్రులు, శ్రేయోభిలాషులు, వైశ్య ప్రముఖులు, సోదరులు, సోదరిమణులు అందరికీ నా మనఃపూర్వక వందనాలు సమర్పిస్తూ, మనము ఈ వైశ్య సంఘం స్థాపించుకోవడానికి జస్ట్ మనం ఒక 4-5 నెలల క్రితం మనం అనుకున్నాం. అందరం కలిసి అమ్మవారి కృపాకటాక్షాలతో మనము అపారమైనటువంటి సభ్యత్వం నమోదు చేసుకున్నాము. ఒక అగ్రెసివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో సభ్యులను మనం జాయిన్ చేసుకున్నాము. ఈ సభ్యత్వం నమోదు కావడానికి మన మిత్రులు చాలామందికి
అన్ని విధాల బాగా కష్టపడి ముందుకు జరిగి చాలా శ్రమ కోర్చి వాళ్ళు ఈ సభ్యత్వాన్ని నమోదు చేసినారు. ఇదంతా మన సభ్యుల ఐక్యత వల్లనే సాధ్యమైంది. దయచేసి మనం వైశ్యులు క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు మారుపేరు, సమర్థతకు మారుపేరు. మీరు ఇలా శబ్దాలు చేస్తే మన అధ్యక్షుల వారిని అగౌరవపరిచినట్టు అవుతుంది. దయచేసి అక్కడున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను కోరుతున్నాను, గేట్లు మూసేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా వస్తే నెమ్మదిగా లోపలికి రావచ్చు. అక్కడ బటర్ మిల్క్ కౌంటర్ దయచేసి ఆపివేయాలి, దయచేసి ఆపివేయాలి. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరూ మీ మీ స్థానాలలో కూర్చోండి. కనబెల్లుతూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మనం ఇంత అగ్రెసివ్గా మన మెంబర్షిప్ గ్రోత్ చేసుకున్నామంటే అదంది మన సభ్యుల యొక్క సహకారం వల్ల, మన ఐక్యత వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సభ్యత్వం నమోదు కావడానికి చాలా అన్ని విధాల సహకారం అందించిన మన వివిధ సభ్యులు చాలామందికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్నేహితులందరికీ నాదొక చిన్న విన్నపం, మన ఏం చాలా గొప్పగా ఉంది. మనం ఈ సంఘం స్థాపించుకోవడానికి మనము చాలా గొప్ప సంకల్పంతో మనం ముందుకు వచ్చాం. మీలో చాలామందికి తెలుసు. దయచేసి కూర్చోవాలి. మన సమాజంలో ఉన్న పేదవాళ్ళకి మనం సహాయం చేయడానికి మనం నడుము కట్టి మనం ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనే సదుద్దేశంతో మన దాంట్లో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్లకు ఎడ్యుకేషన్ పర్పస్లో మనం ఒక స్కూల్ను స్థాపించాలని పేదవాళ్లకు వివాహాది కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వడానికి మనం ఒక కమ్యూనిటీ హాల్, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మన పేద పిల్లలు ఆదిలాబాద్, బైన్సా, ఎక్కడి నుంచో నిర్మల్ నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర హైదరాబాద్లో చదువుకుంటున్నారు. మన దగ్గర ఉన్న రెండే వసతులు, ఒకటి కాచిగూడ వైశ్య హాస్టల్, రెండవది ముషీరాబాద్ వైశ్య హాస్టల్. రెండు తప్పితే మన వైశ్యులకు వేరే లేదు ఎక్కడ కూడా. కాబట్టి మనకు ఈ ఏరియాలో ఉంటున్న మనందరికీ ఇది ఒక మంచి హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్గా తయారైంది. మనకు ఈ ఏరియాలో మనం ఒక మంచి వసతి గృహాన్ని, ఒక పాఠశాలను, ఒక కళ్యాణ మండపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మనందరికీ, పేదవాళ్ళకందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను సభలో విన్నవించుకుంటున్నాను. ఈ సత్సంగంతో మనం ఈ సంఘాన్ని మనం ప్రారంభించినాము. ఈ సత్సంగంతో మనం ఈ సభను ప్రారంభించినాము. కాబట్టి మిత్రులు, సంఘ సభ్యులందరూ అన్యదా భావించొద్దు. మనం ఏం చేయగలుగుతాం, మన దగ్గర ఏముంది అని చెప్పేసి మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు. మన అండ మనకు, మన బ్యాక్, మన అండ, మన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మనకు సహాయం చేయడానికి. ఒక చిన్న విత్తనం నాటితేనే ఒక పెద్ద మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షమై ఎన్నో వేల మందికి నీడనిస్తుంది, వేల మందికి ఎన్నో ఫలాలను ఇస్తుంది. అట్లాంటి మన సంఘం ఇప్పుడే మనం ఒక చిన్న విత్తనం లాగా నాటుకున్నాం. ఏమీ భయపడదు, బాధపడదు. కొన్ని సంవత్సరాలు మనం కష్టపడి అందరం ఐక్యతతో, ఎవరికి ఎలాంటి భేషజాలు, భేదాభిప్రాయాలు రాకుండా దయచేసి అందరం ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో అందరం కలిసి ఉండి మనం ఈ కార్యక్రమాన్ని సాధించాలంటే మనకు తోడు కావాలి. మన తోడు మన సంఘ పెద్దలు చాలా మంది ఉన్నారు, మనకు సహాయం చేయడానికి అందరూ ఉన్నారు. కాబట్టి మనం కొన్ని మంచి పనులు చేసి వాళ్ళకి చూపిస్తే తప్పకుండా వాళ్ళు మనకు సహాయం చేస్తారు అని చెప్పి నేను సభాముఖంగా విన్నవించుకుంటూ, మీ అందరి ప్రోద్బలంతో నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు, మీరు నన్ను ఇక్కడ గౌరవించినందుకు నేను తప్పకుండా నా శాయశక్తులా నేను
సమాజానికి సేవ చేస్తానని ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నా శక్తి కొలది నేను తప్పకుండా సమాజానికి సేవ చేస్తానని సభాపూర్వకంగా చెప్తూ, మనము ఒక బిందు కలిస్తేనే మనకు బిందు కలిసి వాగులై పంటలై ఏరులై సెలయేరులై నదులై మహానదులై ఈ భూమాతను సస్యశ్యామలం చేస్తున్నట్టుగా మనం కూడా ఒకరు అంటూ 10 మందిని చేదోడు వాదోడు అందరి సహకారం కోరుతూ మన లక్ష్యాలను సాధించడానికి మనం అందరికీ తెలియజేశారు. మన అధ్యక్షులు చిటిమిల్ల కొంపెల్లి వాసవి మాత మందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ అధ్యక్షులు చీల ఓంకార్ గారు వారు వేదిక మీద వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నారు. Thank you.
వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఎవరెస్ట్ సెకండ్. వాళ్ళ తాతయ్య తాత శివకుమారనా? పడకండి శివకుమార్ గారని వీరు అమ్మడు. చేశాను. మౌంట్ ఎవరెస్ట్ పైన 10 పుషప్స్ కూడా చేశాను అట్ ది ఏజ్ ఆఫ్ 60. సో ఐఎమ్ ది యంగెస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ది 7 సమ్మిట్స్ ఛాలెంజ్. నేను మౌంట్ ఎవరెస్ట్లో నా 7 సమ్మిట్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ టు కంప్లీట్ ఇన్ ది వరల్డ్ అండ్ ఐఎమ్ ది సెకండ్ యంగెస్ట్ త్రూ అవుట్ ది వరల్డ్ టు డూ దాట్. సో నేను మౌంటైనీరింగ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నేను కూడా అంతగా ఫిట్నెస్లో లేకపోతుండే, ఏమంతా లైక్ చదువులో కూడా అంత యావరేజ్ ఉంటుండే. బట్ నా హాబీస్ వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగింది స్టడీస్ పైన కూడా. లైక్ నేను అదే చెప్తా పేరెంట్స్కి, లైక్ మై పేరెంట్స్ యూస్ టు టెల్ మీ దట్ యూ నీడ్ టు హ్యావ్ హాబీస్ యాజ్ వెల్ యాజ్ ఫోకస్ ఆన్ స్టడీస్. దానివల్లనే ఐ హ్యాడ్ మోర్ గ్రిప్ ఆన్ మై స్టడీస్, ఆల్సో పిక్డ్ అప్ ఇన్ మై స్టడీస్. లైక్ ముందు యావరేజ్ ఉంటుంటే ఇప్పుడు 11th నాకు 90% పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు 12th నిన్ననే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు మన వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్రాయణ కొంపల్లి ఆవిష్కరణ మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి, మరి వైశ్యులలో ఆనిముత్యం, అన్న అంటే నేనున్నా అని అభయాస్తం, మరి ఎంతో మంచి అసలు నిజామాబాద్లో ఒక చరిత్ర, ధన్పాల్ సూర్యనారాయణ గారు వారు మన ముఖ్య అతిథిగా విచ్చేయడం మనందరికీ ఆనందకరం. మరి అలాగే వేదికను అలంకరించిన మరి ధర్మరక్షక ఫౌండేషన్ చైర్మన్ చీకోటి ప్రవీణ్ గారికి, మరి అలాగే మన వైశ్యులలో ఎంతో ఉన్నతమైన తన స్వయం కృషితో ఉన్నతమైన స్థానానికి చెందిన మన సిఎస్డి సీఎం ఆఫీస్ వేముల శ్రీనివాస్ గారికి, అలాగే మన వైశ్యులకు గర్వకారణం అంటే తనకు తనదైన సేవలతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఐతా రాబుల్ గారికి, మరి మిగతా అడ్వైజర్స్కి, వైస్ ప్రెసిడెంట్స్కి, ఈసీ మెంబర్స్కి, నా ముందు కూర్చున్న సోదర సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఇది ఒక సత్సంకల్పంతో మరి ఎన్నో సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏదో ఒక రకంగా ఆగిపోతున్నాయి. అలా మనం ఆగకూడదు. దీని ఉద్దేశం ఏదో ఒక సంఘం స్థాపించడం అయిపోయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది అనే సిస్టంలో కాకుండా గత 3 నెలలుగా ఇంచుమించు 6 ఈసీ మీటింగ్స్ కండక్ట్ చేశాం. 50 మందితో ఏర్పడిన ఈసీ మీటింగ్ మనం ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని అందరి సూచనలు సలహాలు తీసుకొని గత 3 నెలలుగా శ్రమించాం. అనూన్యమైన స్పందన వచ్చింది. ఇప్పటికే 500 సభ్యుల సంఖ్య దాటింది. మన సుచిత్ర కొంపల్లి ఏరియాలో సుమారు 1000 మంది వైశ్యులు వచ్చిన అంచనా, 1000 నుంచి 1200. ఆల్మోస్ట్ మనం 3 నెలల్లో 500 సభ్యత్వ సంఖ్య దాటాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. సంఘం అంటే ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు భరోసాగా ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. మరి ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వారికి ఎన్నో ఆశయాలు ఉన్నాయి. మరి ఒక పర్మనెంట్ ప్రాజెక్టు కావచ్చు, వివిధ శాఖలు కావచ్చు, అలాగే ప్రోత్సాహకాలు కావచ్చు, విద్యార్థులకు అలా చాలా విభాగాలు ఏర్పరచాలని వాళ్ళు సూచించారు. దానికి అనుగుణంగా
త్వరలో మేము ఒక 8 శాఖలు ఏర్పరచాలని అనుకున్నాం. వాసవి వ్యాపారం మరి మన వైశ్యులంటేనే వ్యాపారం కాబట్టి వాసవి వ్యాపారం అనే ఒక సంస్థ మన వాసవి ఆరోగ్య సంఘం సుచిత్రా కొంబలికి అనుబంధ సంస్థలుగా ఏర్పడుతుంది. దాంట్లో మరి బిజినెస్ పీపుల్ అందరినీ మన ఏరియాలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరినీ ఒక నెట్వర్క్ తెచ్చి వారి వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇవాళ ఉన్న డిజిటల్ మీడియా కావచ్చు, లేకపోతే మనది మనమే అంటే మనం వేరే వాళ్ళ దగ్గర కొనకుండా మరి ఈరోజు రేపు ఎన్నో రకాలుగా మాల్స్ అని కానీ లేకపోతే వివిధ కొత్త షాప్స్ కానీ ఎన్నో వస్తున్నాయి. మరి మనము వైశ్యం అంటేనే వ్యాపారం కాబట్టి మన వ్యాపారాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనం ఎలా సహకరించుకోవాలని ఒక బిజినెస్ నెట్వర్క్ త్వరలో ఏర్పరచబోతున్నాం. అదే కాకుండా మనందరికీ తెలుసు మ్యాట్రిమోని ఇవాళ లేకుండా పెద్ద పెళ్ళిళ్ళు కావడం ఎంతో ఇబ్బందిగా మారుతుంది. దానికి కూడా మనంత సహాయంగా ఇప్పుడు మన దాంట్లో ఎంతోమంది కమిటీ సభ్యులు ఉన్నారు, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము స్వచ్ఛందంగా సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళందరినీ ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేసి మరి వాసవి పెళ్లి పందిరాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు దానికి పని చేస్తారు. అలాగే నెక్స్ట్ వాసవి ఆరోగ్య మిత్ర మరి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఎన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే దాని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి మన వైశ్యులందరికీ ఆరోగ్యంగా ఎలా ఉండాలనే నిర్వహణ సదస్సులు కావచ్చు, లేకపోతే హెల్త్ క్యాంప్స్ అనొచ్చు, లేకపోతే ఇంచుమించు మన సంఘంలోనే 20 నుంచి 25 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. మన గంప రమేష్ గారు ఐ స్పెషలిస్ట్, అట్లాగే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, అట్లా ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ప్యానెల్ కూడా ఒకటి ఏర్పాటు చేసి మన దాంట్లో ఏదైనా ఉచితంగా అంటే మనకు లేని వారికి ఏదైనా తక్కువ ఖర్చులో ఆపరేషన్స్ చేయించాలన్నా లేకపోతే సరైన వారికి మార్గదర్శకం ఇవ్వాలన్నా లేదంటే కూడా మరి మనకు ప్రభుత్వం పరంగా కూడా ఎటువంటి అంటే అర్హులైన వారికి ఎటువంటి ఆపరేషన్స్ అట్లా చేసే అవకాశం ఉన్నా కూడా మన సిఎస్డి వేముల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో డిస్కషన్ చేసి కూడా అర్హులైన వారికి ఆరోగ్యం అందించే మహత్తర కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. కంపల్లి ఇప్పుడు 80 మంది సభ్యులతో ప్రతి నెల సుమారు 700 నుంచి 800 మందికి రుచికరమైన భోజనం మన జీడిమెట్ల గాంధీ స్టాచ్యూ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుంది, మీరు పెళ్లిలో పెట్టినట్టు పెడుతున్నారని వాళ్ళు ఆశీర్వదించడం కూడా వాసవి సేవాదల్ గొప్పతనం. దీనికి ప్రతి నెల ఒక మన వైశ్యులలో ఉన్న వ్యాపారవేత్తలు కానీ లేదంటే సంఘ సంస్కర్తలు కానీ వారిని పిలవడం లేదా ప్రభుత్వ అధికారులను పిలవడం, వారిని ముఖ్య అతిథులుగా పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉన్న మన అందరూ రావడం జరిగింది. ఈ విభాగాలన్నీ అవసరానికి అనుగుణంగా కార్యాచరణలోకి తీసుకోబడతాయి. ప్రతి సూచన కోఆర్డినేటర్లు మరియు జాయింట్ కోఆర్డినేటర్లు నియమించబడతారు. వారు సంఘం లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేస్తారు. సంఘ బలం అపరిమితం అనే భావనతో మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగితే మన సంఘం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. శ్రీ వాసవీమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ సాధారణంగా మీ తోటా భిక్షపతి ప్రధాన కార్యదర్శి. జై వాసవి, జై వాసవి. భారతదేశం భౌగోళికంగా చాలా పెద్ద దేశము. అలాగే మా భారతదేశం అధిక సంఖ్యలో గల కులము వైశ్య కులం. అందుకే భారత్ మాతాకి వాసవతో స్లోగనిద్దాం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. ఈరోజు పర్వదినము. మన కల్వ సుజాత గారికి తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చాలా పర్వదినము, ఇంతమంది ఒక్కొక్కటి కలవడం అనేది చాలా ఆనందకరము. మీకు తెలిసిన విషయమే, సుచిత్ర వాసవి ఆదివాసీ సంఘం సుచిత్ర కొంపల్లి నవంబర్లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుంచి మెంబర్షిప్గా తీసుకుంటాము. లైఫ్ సభ్యత్వము, జీవిత సభ్యత్వము రుసుము 2111. ఇప్పటికే 500 మంది మన సభ్యులుగా చేరారు. ఆ అమౌంట్తో వచ్చిన 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాం. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, వృధా కాకుండా మన వైశ్య సంఘ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తానని ఒక కాపలదారునిగా మీకు చెప్తున్నాను. నా వృత్తిలో కూడా బ్యాంకులో కూడా పనిచేస్తాను. అక్కడ కూడా నేను కాపలదారుడిగా పనిచేస్తాను. ఇక్కడ కూడా ఒక ట్రెజర్గా కాకుండా ఒక కాపలదారుడిగా, ఒక చౌకీదారుగా మనం ఉన్న డబ్బుని సద్వినియోగం చేయడానికి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జై వాసవి. సరే అంటే సార్ ఒక సలహా ఇచ్చాడు మాకు. ఏమని చెప్పాడంటే, ఈ సర్వీస్ అందరు చేస్తున్నారు, కానీ అలా కాకుండా మీరు ఒక ఆఫీస్ తీసుకొని మన భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు మార్గం ఏర్పాటు చేయండి అని చెప్పనేసి అన్నాడు. అప్పుడు నేను అన్నాను సార్తోని, సార్ సమస్య పరిష్కారం చేయాలంటే అధికార పరమని ఉండాలి, లేకుంటే మజిల్ పవర్ అని ఉండాలి. ఏ పవర్ లేకుండా మనం చెప్తే ఎవరు అని చెప్పి నేను చెప్పాను. అంటే సార్ చెప్పాడు, వాగ్దానం చేశాడు, అధికార పరంగా మీకు ఏ అవసరం పడ్డా కూడా 24 గంటలు మీకు నేను సపోర్ట్ ఉంటానని చెప్పాడు కూడా శ్రీనివాస్ గారు. మరి మజిల్ పవర్ అంటే ఎవరో మీకు తెలుసు. మన కమ్యూనిటీలో మజిల్ పవర్ అంటే ఎవరు చెప్పండి? మజిల్ పవర్ ఏదైనా సమస్య వచ్చింది, నేనున్నా ఏం సంగతిగా చూసుకుంటానే మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు ఇప్పుడు ఇక్కడ? చీకోటి ప్రవీణ్ అన్న అంకుల్. మనకి ఇక్కడ అధికార పరంగా అక్కడ మజిల్ పవర్గా వీళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటామని చెప్పనేసి ఈరోజు వేదిక మీద రావడం జరిగింది. మరి అడిగినదే తడుగా ఆదుకునే దాత, వైశ్యకుల విధాత అని అంటే చేతికి వెముకలు లేకుండా, చేతికి వేళ్ళు వెముకలు లేకుండా దానం చేసినటువంటి వ్యక్తి మన సూరణ. మరి అదేవిధంగా వైశ్య కమ్యూనిటీలో రోసే గారి తర్వాత రోసే గారి అంత పోస్టు ఎమ్మెల్సీగా దక్కినటువంటి మన దయానందన గారు ఒక వనిత. అసలు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్ అంటూ లేనటువంటి ఒక కార్పొరేషన్ను రేవంత్ రెడ్డి గారితో ఫైట్ చేసి మన సుజాతక్క గారు వైశా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 22వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో అమ్మవారి యొక్క పారాయణము గిన్నెస్ బుక్ రికార్డ్ చేయడానికి ఒక 20,000 మందితోని సుజాత గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది. మీ మహిళలంతా కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా చాలాసేపు మాట్లాడేటువంటి సమయం కానీ మన శ్రీనివాస్ సారు పోతా అని చెప్పిండు. సార్ మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మన ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు ఏమైనా ఉంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన తర్వాత 2 సమస్యలకు సార్ మనకు సపోర్ట్ చేసిండు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు సార్కు. చాలా పెద్ద ఇష్యూస్ ఉండే, ఆ 2 ఇష్యూకు సార్ దృష్టికి తీసుకపోతే ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేసింది సార్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఈ వాసవి ఆదివాసీ సంఘం కొంపెల్లి సుచిత్ర సమస్యలు ఏదైనా వస్తే మన సీనన్న దృష్టికి తీసుకపోతే ఈ శ్రీనివాస్ గారు మనకు తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నట్టున్నది. నేను అన్న ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, పెళ్ళికి వచ్చినట్టున్నది వాతావరణం. ఇక్కడ మాట్లాడితే కూడా బాగుండదు, బట్ మాట్లాడమన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడి నేను ముగిస్తాను. అసలు ఎవరైనా సంఘం ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు సంఘం పెట్టుకోవాలి? ఆర్యవైశ్య సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఎందుకు పెట్టుకుంటారు అంటే వ్యక్తిగా మనం పరిమితం, మన ప్రతి వ్యక్తికి కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యక్తిగా అన్ని పనులు చేసుకోలేము, వ్యక్తిగా కష్టం వచ్చినప్పుడు నిలబడలేకపోవచ్చు, ఈవెన్ వ్యక్తిగా ఆనందాన్ని కూడా పొందకపోవచ్చు. కాబట్టి సంఘాలు పెట్టుకుంటారు. సంఘాలు పెట్టుకున్నప్పుడు మనకు క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఏ పర్పస్ కోసం
ఏ ఆబ్జెక్టివ్ కోసం, ఏ లక్ష్యం కోసం ఈ సంఘం పెట్టుకున్నాము అనేటువంటి క్లియర్ ఆబ్జెక్టివ్స్ కనుక ఉన్నట్టయితే మనం ప్రతిసారి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టిన సంఘం ఏ లక్ష్యం కోసం పెట్టామో ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నామా లేదా, ఆ లక్ష్యం దాటి బయటికి పోతే మంచికి పోతుందా, చెడు జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ప్రతిసారి కూడా బేరీజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు మిత్రులందరికీ ఒకటే మాట చెప్పాను, మన సంఘానికి సంబంధించినటువంటి లక్ష్యాలు చాలా నిర్దిష్టంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు సమస్యలు చాలా పెద్దవి ఉంటాయని. పెద్ద సమస్యలు 100లో 1 కూడా ఉండదు. అన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ చిన్న సమస్యలకు కూడా పరిష్కారం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎక్కడ మనకి సలహా దొరుకుతుంది, దీనికి ఎక్కడ సమాధానం దొరుకుతుంది అనేటువంటి విషయాలు. సో వాటన్నిటికీ సమాధానంగా వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర కోంపల్లి నిలబడాలని చెప్పేసి, అలాంటి ఆబ్జెక్టివ్ తోటి మాకు ఉండాలని చెప్పేసి నా ప్రగాఢ వాంఛ. అని వాళ్ళకి చెప్పింది ఏమంటే, ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుందాము, ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెట్టుకుందాము. ఎవరైనా ఫలానా సమాజ సమస్యతో వచ్చినట్టయితే మనం ఎంతవరకు ఆ సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో ఆలోచించి ఆ పరిష్కారాన్ని కనుగొందాం అందరం కలిసి అని చెప్పేసి అన్నాను. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. తప్పకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది పద్ధతి ప్రకారంగా ఎట్లా చేయాలో తప్పకుండా చేసేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకుందాం. సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి సంఘం కొత్త సమస్యలకి కారణం కావాలి. చాలా సంఘాల్లో వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈగో క్లాషెస్. ఈగో అంటే నేనే పెద్దవాడిని, నేను చెప్పినట్టే వినాలి, నా మాట కాదంటే ఈ సంఘం కూడా ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతిలోకి సంఘాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా వైశ్య సంఘాల్లో కూడా మనం చాలా చూస్తున్నాం. జస్ట్ ఈగోస్ ఆర్ కిల్లింగ్ ద సొసైటీస్, associations. My request to all the new body that egos ఎంత ఉండాలో అంతే ఉంచుకొని సంఘం కోసం, సంఘం ముందట అందరం కూడా చిన్నవాళ్ళం, వ్యక్తిగా చిన్నవాళ్ళం కాబట్టి సంఘం పెట్టుకున్నాము. సంఘం కంటే నేను పెద్దవాళ్ళని అనుకునేటువంటి వాళ్ళు సంఘంలోకి రావాల్సిన అవసరమే లేదు. సో అందరూ కూడా ఆ మాట మీద కట్టుబడి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. క్యాప్టెన్స్ ఎంతమంది అంటే, క్యాప్టెన్ ఉంటాడు ఒక టీం. సపోజ్ ఇండియన్ క్రికెట్ టీం తీసుకుంటే ప్రజెంట్ డే క్యాప్టెన్ సపోజ్ కోహ్లీ అనుకోండి. కానీ లీడర్స్ చాలా మంది ఉంటారు. రోహిత్ శర్మ ఒక లీడరు, బుమ్రా ఒక లీడర్. అట్లాగే ఇక్కడ ఈరోజు ఎవరైతే ఇండక్ట్ అయ్యారో, ఎవరైతే కొత్తగా ఛార్జ్ తీసుకున్నారో వాళ్ళందరికంటే కూడా క్యాప్టెన్స్ వాళ్ళు అయినా కానీ లీడర్స్ చాలామంది ఉండొచ్చు. లీడర్షిప్ అంటే ఏంటంటే ఎవరికి అవసరం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చేవాడే లీడర్ అవుతాడు. క్యాప్టెన్సీ అనేది ఒకరు ఇచ్చేది, లీడర్షిప్ అనేది స్వతహాగా మనకు వచ్చేది. సో మనందరం కూడా లీడర్స్గా ఎదగాలని చెప్పేసి, అదేవిధంగా సంపద మంచి వాళ్ళ దగ్గర ఉండాలి. సంపద మంచి వాళ్ళ దగ్గర ఉంటే సొసైటీకి చాలా మంచి జరుగుతుంది. అట్లాంటి సంపద అంతా కూడా మీ అందరి దగ్గర ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధర్మరక్ష ఫౌండేషన్ కార్యక్రమం ముగిస్తుంది. దయచేసి నిశ్శబ్దం పాటించండి. అతిథుల ప్రసంగాలు, ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి అతిథులకు మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి దయచేసి నిశ్శబ్దం పాటించండి. ఇప్పుడు ధర్మరక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హిందూ సమాజం కొరకు అకుంఠిత వాసవి జై ఆర్యవైశ్య సంఘం గట్టిగా ఉండాలి. జై వైశ్య సంఘానికి. వేదికపై అలంకరించిన ముఖ్య అతిథి
మా అన్నగారు ధన్పాల్ సూర్యనారాయణ గారు, మరి మాకు అత్యంత ఆప్తులు దయానంద్ గారు, లేడీ డాననచ్, కాల్వ సుజాత గారు, సోదరులు ఉప్పల్ల సీనన్న, మరియు అడ్వైజర్ వేముల శ్రీనివాస్ గారికి, అయిత రాములు గారికి, ముఖ్యంగా ఇవాళ హీరో ఈ సంఘం అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జనరల్ సెక్రటరీ భిక్షపతి గారు, వెంకటేశం గారు, రాము గారు, శివకుమార్ గారు, మరి మిగతా సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా సంఘానికి పిల్లర్స్ అయినటువంటి సభ్యులందరికీ, మెంబర్స్ అందరికీ నమస్కరిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇలా సంఘము పెట్టంగానే సంతోషపడే పరిస్థితి లేదు. సంఘంని అద్భుతంగా విజయవంతంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా సంఘం సభ్యులపై ఉంది. సంఘాలు పెట్టినాక సంఘాలలో ఈగో అనే ఒక భూతం వస్తుంది. మరి ఈగో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రెసిడెంట్ గారిపై, శ్రీనివాస్ గారిపై. మరి ఎవరికైనా అసంతృప్తితో ఉన్నా, ఈగో ఉన్నా, మరి మీరు మీరు వాళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఒక ప్రెసిడెంట్గా మీపై ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్యమైన విషయం, సంఘాలలో సేవా కార్యక్రమాలు చేస్తాము, గుళ్ళకి దానాలు చేస్తాము, పేద వైశ్యులకి సహాయం చేస్తాము. ఇవన్నీ రెగ్యులర్గా చేసే పని. ఇవాళ సంఘాలలో వైశ్యులకి, ఇవాళ వైశ్యుల సమస్యలు, కుటుంబ సమస్యలు అనుకోండి, ఆస్తుల సమస్యలు అనుకోండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మన వైశ్యులు సిటీలో పేరు పోసిన రౌడీ షీటర్ల దగ్గర పోయి సెటిల్మెంట్లకు పోతుంది. గదొద్దంట నేను ఎవరి దగ్గర మన సమస్యలు సంఘం దృష్టికి తీసుకురావాలి. సంఘం పెద్దలు మీ సమస్యని సాల్వ్ చేసే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కానీ మనం వేరే దగ్గర పోతే మన పద్ధతులు వేరే, మన కథ వేరే, వైశ్యులు మరి మనం వేరే దగ్గర పోతే మనమే డౌన్. ఏమన్నా మన సంఘము పరిధిలోనే ఈ యొక్క సమస్యలను ఇట్లాంటి సమస్యలైనా మీరు సాల్వ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా సంఘం తరఫున నేను శ్రీనివాస్ గారికి ఒకటి చెప్తున్నాను, ఏదైనా హిందుత్వం గురించి పనిచేయాలని చెప్తున్నా. ఆల్రెడీ బనియా అయితే దునియా అని చెప్తాను, అంటే వైశ్యులు ఉంటుంది, దునియా మంచిగా ఉంటుంది. మరి మనకు బుద్ధి ఉంది, తెలివి ఉంది, ధనం ఉంది, మేధస్సు ఉంది, మరి చాణక్యునికి ఉన్నంత చాతుర్యత కూడా ఉన్నది మనకి. కానీ మనము రాజకీయాలలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం ఎమ్మెల్యే గారిని చూస్తున్నాము, మన ఎమ్మెల్సీ గారిని చూస్తున్నాము, మరి కాల్వ సుజాత గారు చైర్మన్ గారు ఉన్నారు, మేమంతా కూడా రాజకీయాలలో ఉన్నాం. ఇంకా ముందు చాలా అవకాశాలు ఉంటాయి రాజకీయాలలో. 6+% ఉన్న మనకి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మీ అందరూ కూడా రాజకీయంగా సంఘం తరఫున మరి మీరు రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరి సేవా కార్యక్రమాలు ముందు గట్టిగా చేసుకుంటూ, మరి ఈ యొక్క వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర అండ్ కొంపల్లి సిటీలో కాదు రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సంఘం అవార్డు రావాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ సంఘం అని చర్చలకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దీనికి అందరి కృషి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా అవసరం ఎట్లాంటి అవసరం ఉన్నా హైదరాబాద్ అంకులు చెప్పింది మజిల్ పవర్ అని కాదు, ఎలాంటి పవర్ కన్నా మేము రెడీగా ఉన్నామో. వైశ్యుల గురించి అర్ధరాత్రి నేను మాత్రం అవైలబుల్ ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ జై హింద్. అరే ఇల్లేంది డబల్ వస్తుంది.
జై వాసవి. అందరు కూడా రెండు చేతులు పైకెత్తి, దయచేసి అందరు రెండు చేతులు పైకి జై వాసవి. కొంపెల్లి మరియు సుచిత్ర ఆర్యవైశ్య సంఘ ఇన్స్టాలేషన్ మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక మీదున్న పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గారికి, ఉప్పల శ్రీనివాస్ గారికి, చీకోటి ప్రవీణ్ గారికి, అడ్వైజర్లు ఏఎంఎ శ్రీనివాస్ గారికి, పెద్దల ఆంజనేయులు గారికి, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఈ సంఘ అధ్యక్షులు చిట్టుపల్లి శ్రీనివాస్ గారికి, సెక్రటరీ తోట భిక్షపతి గారికి, ట్రెజరర్ పడకండి వెంకటేశ్వర్ గారికి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చీనారావు గారికి మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరిమణి కల్వ సుజాత గారికి. ఇక ఆర్యవైశ్యం అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లగాడు కూడా చెప్తాడు. బడైనా గుడైనా, అన్నదాన సత్రమైన, అనాథ శంగారమైన ఏదైనా కానీ ఆర్యవైశ్యుడు ఉంటేనే సాధ్యమవుతుంది. ఆర్యవైశ్యుడు ఉంటేనే ఆ సంస్థ సక్రమ మార్గంలో నడుస్తుంది. ఆ సంస్థల అవినీతి ఉండదు. సేవే లక్ష్యంగా మనం ముందుకు సాగుతాం. ఈరోజు 500 మందితోటి మా సోదరుడు చిట్టుపల్లి శ్రీనివాస్ గారు ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ సంఘం స్థాపించబడ్డది. అందరికి వినపడుతుందా సరిగ్గా? మరి సీరియస్గా లేరు, అందరు మాటలు ముచ్చట్లు బాగా అవుతున్నాయి. మరి పెద్దలు మాట్లాడేది ఇంకా మా సోదరుడు ఏదైతే ఉన్నదో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సంఘ భవనం నిర్మాణం చేయాలా, ఇక పేద ఆర్య వైశ్యులకు ఢిల్లీలో కార్యక్రమాల కోసం కమ్యూనిటీ హాల్ కట్టాలా. ఒక సమస్యకు అధ్యక్షత వహిస్తున్న చిటిమల్ల శ్రీనివాస్ గుప్తా గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, అదేవిధంగా మన సోదరి చైర్మన్ వైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గారికి, మరియు ఐవీఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న కుర్త్యాల నారాయణ గారికి, ఇప్పుడే ఈ అతి తక్కువ టైంలో ఎన్నికైన కార్పొరేషన్ చైర్మన్ నాగరాజు వాళ్ళ తెలియపరుస్తూ అడ్వాన్స్గా మన ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మన వాసవి ఆర్య సంఘం స్థాపించడము మరియు ఇది కొంపెల్లి మరియు సుచిత్రలో ఉండడము మరియు అత్యధిక వైశ్యులు కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉండడము, మనం ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఏదంటే అది కావడానికి అవకాశం ఉన్న వైశ్యులు డిసైడింగ్ ఫిగర్గా ఉండడము, అదేవిధంగా మున్ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలకు మా తరఫున, మీ అందరి తరఫున, వేదికగా అలంకరించిన వారి తరఫున కూడా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు మా యొక్క వైశ్య సంస్థలు ఒక 40 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకే మనకు గవర్నమెంట్ ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మీ అందరి తరఫున కూడా వారికి గవర్నమెంట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
ఒక కన్స్ట్రక్షన్, ఒక పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను కూడా ఒక 8,500 స్క్వేర్ యార్డ్స్తో కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ కూడా ఈ కుంపల్లిలో మీ ఏరియాలో అభివృద్ధి చేస్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కూడా మనకు ఏ అవసరాలున్నా తప్పకుండా నేను ముందుండి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నాను. ఎవరికి రేషన్ కార్డ్స్ రాలే మన మధ్యలో ఉన్నటువంటి విశిష్ట అతిథి IBF రాష్ట్ర అధ్యక్షులు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర అండ్ కంపల్ని కొత్తగా ఆర్గనైజ్ చేసి దాదాపు 500 మంది మెంబర్షిప్ తోటి శ్రీనివాస్ గారు మరియు భిక్షపతి గారు, వెంకటేశ్వర్ గారు, చీలరాము గారు, వీళ్ళు నలుగురు కాకుండా వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రుడు మా డైనమిక్ ఎమ్మెల్యే మా వివేకన్న గారికి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ దయానందన గారికి, సోదరిమణి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ రేవంత్ అన్న కొత్తగా పెట్టి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మా సోదరిమణి కల్వ సుజాతక్క గారికి, అదేవిధంగా మా ఐకరామన్న గారికి, ఇప్పుడే మా మొన్ననే గెలిచిన మా వైశ్య సోదరిమణి రామాయపేటలో ఎంతో పోటీ ఉన్నా కానీ మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచిన లావణ్య, గజవాడ లావణ్య గారికి, అదేవిధంగా మా IBF ప్రెసిడెంట్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా శంకర్ తమ్ముడు, నాగరాజు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేరు ఇప్పటి వరకు టైం పడుతుంది కాబట్టి దయచేసి అనుకోవద్దు. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమటంతో దోస్తాను చేయమంటారు. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమటంతో దోస్తాను ఎందుకు చేయమంటారు? మనం న్యాయంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం, ఎవరికి కూడా మోసం చేయం. ఒక 10 లక్షలు మన రైస్ మిల్లో పొత్తు పెడితే అది రెడ్డిస్ కావచ్చు, బీసీలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ 10 లక్షలు 20 లక్షలు చేసి చూపెడతాం కానీ ఆ 10 లక్షలు మాత్రం 5 లక్షలు చేసి చూపెట్టాం. దట్ ఈజ్ పవర్ ఆఫ్ అవర్ వైశ్య కమ్యూనిటీ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది వాసన మాట పెట్టిన భిక్ష మనకు. దేశమే కాదు ప్రపంచం మొత్తంగా ఆర్య వయసులు ఎక్కడున్నా కానీ ఒక సేవకు మారుపేరు మన వైశ్య జాతి. ఇవాళ అమెరికాలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలన్నా, దుబాయ్లో ఒక సాయిబాబా టెంపుల్ కట్టాలన్నా, మలేషియాలో ఒక వాసన టెంపుల్ కట్టాలన్నా మన చేయి లేని ఎక్కడ కూడా జరగదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మోడీ గారి గవర్నమెంట్కు రిలయన్స్, అంబానీ ఆధారం నుంచి మొదలు పెడితే చిన్న కిరాణా షాపు GST ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది 70% ట్యాక్స్ పేయర్స్ ఎవరు అంటే మన వైశ్య జాతీయాన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వైశ్య జాతిలో పుట్టినందుకు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళా వైశ్యుడిగానే పుట్టాలని చెప్పేసి అమ్మవారిని గడ్డ పెట్టుకున్నాం. ఇలా కొప్పలిలో ఒక మంచి ఆర్గనైజేషన్ వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక గెట్ టుగెదర్ లాగా మన వ్యాపారంలో కూడా ఎవరు వ్యాపారం చేస్తున్నా మన దగ్గర నుంచి మనమే కొనుక్కునే విధంగా కూడా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. సీరన్న గారి ఒక డ్రీమ్స్ ఎట్లున్నాయంటే ఒక వైశ్య భవనం కట్టాలి, ఒక హాస్టల్ కట్టాలి, గరీబోలను అక్కడ అకామిడేట్ చేయాలి, ఒక గోశాల కట్టాలి. ఇవన్నీ కట్టడమే కాకుండా మేము వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా వివేకన్న కూడా
మాత్రం ఏం చేస్తాం, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వివేకానంద కూడా మేము అడుగుతున్నాము, ఒక 5 ఎకరం జాగాలో, ఒక 2 ఎకరాల జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసే విధంగా మా ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే ఆర్యవేశ్వరంలో దాదాపు 70 మంది కౌన్సిలర్లుగా, వైస్ చైర్మన్లుగా రామాయపేట కూడా మున్సిపల్ చైర్మన్గా మొన్ననే సోదరిమణి ప్రమాణ స్వీకారం చేసింది. కాబట్టి రేపు ముషిరాబాద్ వైస్ హాస్టల్లో ఘనంగా వాళ్ళకు సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి టీజీ వెంకటేష్ గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, కల్వ సుజాత గారు, దంపాల సూర్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ దయానంద గారిని కూడా పిలిచి పెద్ద ఎత్తున సన్మానం చేస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన దాకా ఒక సర్పంచ్ కావాలంటే కూడా భయం పడుతుంటుంది, మాకెందుకులే రాజకీయాలు, మాకెందుకులే అని చెప్పేసి అంటుంటేనే మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇవాళ సోదరులు ఉండి కూడా రోడ్డు మీదకి వచ్చి నేను కూడా మున్సిపల్ చైర్మన్ అయ్యి రామాయంపేటలో డివిజన్ మొత్తాన్ని కూడా రామాయంపేట కాన్స్టిట్యున్సీలో, మెదక్ కాన్స్టిట్యున్సీలో రామాయంపేట ఉంటుంది కాబట్టి రామాయంపేట పట్టణాన్ని నేను డెవలప్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన సోదరులకి మీరందరూ కూడా సప్పట్లతోటి స్వాగతం పలకాలి. మన వైశ్యులు ఎంతసేపు వ్యాపారం చూస్తాం కానీ రాజకీయంగా ముందుకు రావు. రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే ఇలా రేఖా గుప్తా గారు ఒక మహిళా యూనియన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లో 3 సంవత్సరాలు మహిళా ప్రెసిడెంట్ గా పనిచేసి ఈ రోజు రేఖా గుప్తా గారు మోడీ గారి గవర్నమెంట్ లో బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యి ఇలా మొత్తం 2 సంవత్సరాల నుంచి ప్రజాపాలన దిశగా పరిపాలన చేస్తుందంటే దాని మన వైశ్య బిడ్డ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వైశ్య జాతిలో మనం ఎక్కడున్నారని ఒక వ్యాపార పరంగానే కాక ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీ స్థాయిలో వచ్చే ఎలక్షన్ లో 29లో 10 మందికి తగ్గకుండా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా 10 మందికి తగ్గకుండా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే పరిస్థితి మనమందరం కూడా తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 25 లక్షల మంది వైశ్య జాతులు. ఆ వైశ్యుల కోసం మనం ఒక్క ఓటు ఒక్క కిరాణా షాప్ చెప్తే బంధువులు పెట్టే పరిస్థితి ఉన్నది ఊళ్ళలో. అటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చే విధంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీనియర్లకు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు సుచిత్ర కుంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మన వైశ్య సోదరులందరూ కలిసి ఆర్య వైశ్య సంఘాన్ని ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేసుకునే సందర్భంగా నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు మరి ప్రెసిడెంట్ ఉన్నటువంటి శ్రీనివాస్ గుప్తా గారు, వారి బృందం అందరూ కూడా విక్షపతి గారు, వెంకటేశ్వర గారు, రాము గారు, వారి సలహాదారులతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, మా మిత్రులు, మేము అసెంబ్లీలో అపోజిషన్ పెంచి చూసిన పక్కపై కూర్చుంటారు. నేను సూర్యనారాయణ గారు రెగ్యులర్గా మా న్యూస్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. మరి వారు రావడం కూడా వారికి సంతోషం. మరి వారితో పాటు మరి మన చైర్మన్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరుని కాల్వ సుజాత గారు, అదేవిధంగా మన గౌరవ శాసన మండలి సభ్యులు దయానంద్ గారు, అదేవిధంగా మిత్రులు ఆప్తులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, వేదిక పైన రామాంజనేయ గారు, మరి ఇతర పెద్దలకి రామారావు గారు వెంకటేశ్వర వచ్చారు, అదేవిధంగా రైతునాథ్ గారు, చాలా మంది పెద్దలు అందరికీ ఇక్కడ వచ్చిన సోదరుల గారికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా కాలాతీతమైంది, ఆలస్యమైంది, ఇది ఇంపార్టెంట్ మీటింగ్, ఇది ఆలస్యమైనది కూడా నేను అనేక భావించడానికి తెలియజేసుకుంటూ, 2 విషయాలు. కొద్దులపల్లి నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కూడా వైశ్యులు, ముఖ్యంగా అన్ని సంఘాల వారు కొద్దులపల్లి నియోజకవర్గంలో పలు సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అందరూ కూడా నిండు మనసుతో ఆశ్రయించి దీవించి తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 ఎమ్మెల్యే నిలబెట్టినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి శిరస్సు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే ఒక సెంటిమెంట్, నాకు ప్రతి టర్మ్లో 1, 2, 3 అమ్మవారి యొక్క వాసవి మాత యొక్క ఆలయాలు నా చేతుల మీదకి వెళ్ళి గుడిలు కావడము, అభిషేకం కావడం, ప్రతిష్ట కావడం, ఆ ఆశీర్వాద బలమేమో ఒకసారి మెజార్టీ పెట్టుకుంటూ పోతూనే ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. ఈ సంవత్సరం ఈ టర్మ్ కూడా మరి కాలువ ఫోన్ చేసి, అన్న మాకు ఒక ఆలయం ఖచ్చితంగా మాకు రామారంలో మానవులను ఖచ్చితంగా సహకరించాలంటే, అక్క నాకు అమ్మవారి ఆశీర్వాదంతో 3వ తరగతికైనా
ముందుండి నిలబెడతా అని చెప్పిన వారు 3 ఆదేశించారు, కానీ ఒకటి మాత్రం అయింది. ఇంకా మిగిలిన 2 ఉన్నాయి. ఒకటి ప్రగతి నగర్ని పెండింగ్లో ఉన్నది, అది కూడా స్థలాన్ని కూడా సేకరించడం, స్థలాన్ని కూడా చూసి పెట్టడము. అదేవిధంగా దాంతో పాటు వాజ్పేయిలో వచ్చిన విషయం అందుకే కూడా ఒకటి మనం రాష్ట్ర లెవెల్లో నాయకులుగా ఇవ్వడానికి అయ్యడానికి అవకాశం ఉంది. కానీ ఈసారి మన కొంపల్లి సుచిత్ర ప్రాంతంలో కూడా మరి పెద్ద ఎత్తున కాలనీస్ అని పెద్ద ఎత్తున మనకి హ్యాబిటేషన్ వచ్చినాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇంకా నాయకులందరూ కూడా మా దగ్గరనే ఉంటారు. సగం మంది లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు మా చైర్మన్ సార్ కూడా వారు కూడా మా దగ్గరనే ఉంటారు. సేపుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా మరి పెద్ద ఎత్తున శ్రీనివాస గారు, లక్ష్మీపతి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున టీమ్ ఏర్పడి ఇక్కడ కూడా ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజ సేవ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో ముందుకు వచ్చినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. తప్పకుండా నా యొక్క సహాయ సహకారం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నా పూర్తి సహాయ సహకారం ఎల్లప్పుడూ సంఘానికి ఉంటే మీరు ఏ పని ఆలోచించినా చేయడానికి సిద్ధంగా ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఆలయాల విషయం వచ్చరికి జగదిరిగుట్టలో, అదేవిధంగా వాచపల్లిలో, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మనం చర్చించుకున్నాం. మన జనాభా పెరుగుతూ ఉన్నది, కాలం పెరుగుతూ ఉన్నాయి, ప్రాంతం పెరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నా సరే తప్పకుండా మీరు తెలియజేయండి. నిలబడి చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకో కూడా మర్చిపోయిన ఇంకెళ్ళి మా సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ మంగాల గారు, సుధీర్ మంగాల గారు అనేకసారి వారు ఖచ్చితంగా మనకు తెలియాలని చెప్పారు. నేను 2009లోనే మొదటిసారి అవకాశం ఇస్తా అంటే వద్దులేక అని చెప్పేసి మన వాళ్ళ గారు తిరస్కరించారు. కానీ ఈసారి 2027 పుస్తకంలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి మన వాళ్ళకి తెలియజేస్తున్నా, నేను తెలియజేయాలని చెప్పేసి పోటీ సుధారానికి సీనియర్ నాగే పోటీ ఉంది. మన సూర్యడానికి 3 పార్టీలు ఎక్కడ ఉన్నారు, సిద్ధంగా ఉండే సీటు మీకు రెడీ చేసి పెట్టిందని చెప్పి మరీ చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై వాసవి. భోజనాల సమయం అయింది, కానీ ఒక 10 నిమిషాలు వేచి ఉంటే తర్వాత భోజనాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. అతిథులు మాట్లాడుతున్నప్పుడు వారి సందేశం వినాల్సినటువంటి బాధ్యత కొత్త సంఘాన్ని మన మీద ఉన్నది. కాబట్టి మరోసారి గట్టిగా జై వాసవి, జై వాసవి. మరి ఈరోజు నూతనంగా ఒక శుభదినంగా వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర మరియు కొంపల్లి 2 కాలనీలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సంఘం కొత్తగా ఏర్పాటు చేసుకొని ఈరోజు అద్భుతంగా చాలా చక్కగా ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారాలు గావించినటువంటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇందాకే ధర్మల్ సూర్యనారాయణ మన గురించి కూడా మాట్లాడాడు. కాబట్టి ఆర్యవైశ్యులకి ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి ధర్మల్ సూర్యనారాయణ అన్న గారికి, అలాగే మరి అత్యధిక మెజార్టీ రాష్ట్రంలోనే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, అత్యధికంగా మెజార్టీ కుత్బుల్లాపూర్లో సాధించినటువంటి 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ గారికి సోదరు నిజంగా పార్టీలకు
మరి ఈనాటి అతిథుల్లో మరో అన్నయ్య అయినటువంటి అయితే రమలన్న గారికి, మరి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి లావణ్య గారికి, వేదిక మీద చాలా మంది ఉన్నారు. మరి ఇందాకనే మనకి మొదటి సందేశం ఇచ్చి వెళ్ళినటువంటి నిజంగానే అధికారులకి, ప్రభుత్వానికి, ఆర్యవైశ్యులకి మధ్యగా వారధిగా పనిచేసేటటువంటి మరి వేముల శ్రీనివాస్ అన్న కూడా కొంపల్లిలో ఉండడం కూడా నిజంగానే మాకేమన్నా అవసరం ఉంటే మేము సెక్రటేరియట్కి వెళ్తాం, వారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. కానీ ఇక్కడ కొంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు మాత్రం అది అవసరం లేదనుకుంటాను. ఏదైనా అధికారికంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చాలా అసలు ఒక ఆఫీసర్గా డెడికేటెడ్గా చాలా మృదు స్వభావంగా ఉండేటటువంటి వేముల శ్రీనివాస్ అన్న గారు ఇందాక మరి వేరే కార్యక్రమానికి వెళ్ళడానికి సమయం లేట్ అయిపోయిందని వారు వెళ్ళిపోయారు. వారికి అలాగే ఇందాక చీకోటి ప్రవీణ్ గారు కూడా ఏ సమస్య ఉన్నా కూడా గట్టిగా మాట్లాడి వైశ్యుల పక్షాన గట్టిగా నిలబడేటటువంటి వ్యక్తి చీకోటి ప్రవీణ్. వారు కూడా ఇందాక వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆశ చివరిగా నాకు మైక్ ఇచ్చారు కాబట్టి అందరూ భోజనాలకు వెళ్ళిపోతున్నారు. ఒకటి ముందుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి, ఇప్పుడే ప్రమాణ స్వీకారం నూతనంగా ఏర్పడినటువంటి సంస్థకి చిట్టిమిల్ల శ్రీనివాస్ గుప్తా అన్న, మరి చాలా కొత్తగా ఏర్పడినటువంటి సంఘంలాగా కాకుండా ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్నట్టు కొత్త సంఘం కాకుండా జై వాసవి. మరి మన ప్రియతమ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానందన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మేమంటూ అందజేయవలసిందిగా. జై వాసవి. అలాగే మన డైనమిక్ లీడర్ ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారిని సత్కరించుకుంటున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు, ఉన్న వాళ్ళని గట్టిగా చెప్పట్లు అనేది పిల్లవాళ్ళు సుజాతకి మన మున్సిపల్ చైర్మన్ కల్వా సుజాత అక్క గారిని సత్కరిస్తున్నాం. మరి అక్క మీరు చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం చేద్దాం. ఒక్కసారి సంధ్య గారు మీ పేరుని తీసుకొస్తే రాకపోతే సంధ్య గారు. మరి రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో రామాయణపేట్ కార్పొరేటర్ గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్ గా అయినటువంటి గజవాడ లావణ్య గారు, గజవాడ నాగరాజు గారికి శుభాభినందనలు. వారిని కూడా సత్కరించవలసిందిగా కల్వా సుజాత గారిని కోరుతున్నాను. ఒక్క 10 నిమిషాలు స్టేజ్ మీదుగా కూర్చోవలసిందిగా ఒక 10 నిమిషాలు ఉందాం ప్లీజ్. లంచ్ తర్వాత కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
వివాహ సిల్క్స్ వాళ్ళది బంపర్ తంబోలా ఉంది, పట్టు చీర ఉంది. కాబట్టి అందరూ లంచ్ చేసి కూర్చోవాలి. వేరే వేరే ప్రోగ్రామ్స్, కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్, మెగా తంబోలా, ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి లంచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మన ఈసీ కమిటీ మెంబర్స్ కూడా, స్పాన్సర్కి కూడా సహకారం ఉంటుంది. మరి రీసెంట్గా తూప్రాన్ కౌన్సిలర్గా గెలుపొందినటువంటి కొడుకాక నారాయణ గారు కూడా సత్కరించారు. సింగారపు శ్రీనివాస్ గారు, వారు కూడా మరి రాబోయే కార్పొరేటర్గా మేము వ్యవహరిస్తున్నాం. వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క 5 నిమిషాలు మన కార్యక్రమం శుభాకాంక్షలు చెప్తాను మన సింగారం శ్రీనందరన్న. జై బోలో శ్రీ వాసవి మాత. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాసవి ఆర్యవైశ్య సంఘం సుచిత్ర కొంపల్లి కార్యవర్గాలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిట్టుమల సీనన్న, భిక్షపతి అన్న నాకు మంచి స్నేహితులు. వీళ్ళు నన్ను ఇక్కడ పిలిచి ఈ ఆనందం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అంచెలంచెలుగా ఈ సంఘం ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భిక్షపతి అన్నకు, సీనన్నకు ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాసవి.